నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. మరో వారం రోజుల్లో ముగియనున్న ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చివరి దశ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం జగన్. రోజుకు 3 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్న సీఎం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 420 ఉన్నారని, ఆయన ఆస్తుల కన్నా కేసుల లిస్టు పెద్దదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమి కొట్టాలని పిలుపు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమమా అని ప్రశ్నించిన సజ్జల, దానికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధమని నిలదీత. ఏపీ డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ చేసిన ఎన్నికల సంఘం. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని బదిలీ చేసిన ఈసీ. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించిన ఈసీ. మరో వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్నారు. అమలు చేసిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ మరోసారి అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ఆదివారం ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ సోమవారం 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభల్లో పాల్గొనున్నారు. బాపట్ల, మాచర్ల, మచిలీపట్నం సభల్లో పాల్గొంటారు. తప్పని శౌర్యం తల తెగిన ధర్మం కోసం వెనకాడని యోధుడు నీవు. కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 420 ఉన్నారు. ఆయన ఆస్తుల కన్నా కేసుల లిస్టు పెద్దది. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమి కొట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. నెల రోజుల్లో రాష్ట్రం నుంచి శనిపోతుంది, ప్రజాప్రభుత్వం రాబోతుందని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన యువగలం సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ గోపి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, మన ఇంట్లో దొంగలు పడితే ప్రజలంతా తిరుగుబాటు చేసి తరిమి కొడతాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 420 ఉన్నారు. ఆయన ఆస్తుల కన్నా కేసుల లిస్టు పెద్దది. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నెల రోజుల్లో రాష్ట్రం నుంచి శనిపోతుంది, ప్రజాప్రభుత్వం రాబోతుందని అన్నారు. ఇప్పుడు ఏ నోట విన్నా జరుగు జగన్ జరుగు, ఖాళీ చేయి కుర్చీ అనే నినాదమే వినిపిస్తుందని తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయదుందు బిగుస్తుందని, వార్తల్లోనే రౌడీలు, గూండాలు, స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు రాష్ట్రం వదిలిపోతారని తెలిపారు. అయితే ఎక్కడికి వెళ్లినా వారిని వదిలిపెట్టేదే లేదని, భూమండలంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పర్దాలు కట్టుకుంటూ వస్తుందా, లేదంటే సింహం వచ్చే ముందలా చెట్టులు నరుకుతారా? జగన్ని వేటాడడానికి 2 సింహాలు రెడీగా ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరు నేను అన్నగా భావించే పవన్ అన్న. జగన్ నీ టైం అయిపోయింది. మే 13న ఈ 2 సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. పవన్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష ఓటు చేయలేదానికి మేము ఒప్పుకోమని. ఇక్కడున్న ఏలూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. మన ఇంట్లో దొంగ పడితే మనందరం ఏం చేస్తాం? చుట్టుపక్కల ఉన్న ప్రజలందరం తిరుగుబాటు చేస్తాం, ఆ దొంగని తరిమి కొడతాం. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గజ దొంగ ఉన్నాడు, 420 ఉన్నాడు. ఆయన ఆస్తుల కన్నా కేసుల లిస్టు పెద్ద స్వామి. అప్పుడు ఏం చేయాలి? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఆ సైకోని తరిమి కొట్టాలి. అందుకే కలిసికట్టుగా పోరాడదాం. ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించుకుందామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమమా? దానికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. భారతదేశంలో ఎవరైనా అన్ని మతాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ ను కూడా ఆహ్వానించామని, కానీ ఆయన రాలేదని
అమిత్ షా ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వం కార్యక్రమమా? దానికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? భారతదేశంలో ఎవరైనా అన్ని మతాలను గౌరవించాల్సిందే. ఓ మతంపై ఇష్టం ఉంటే అది వ్యక్తిగతం వరకే పరిమితం కావాలి. కానీ అయోధ్యలో జరిగింది ప్రభుత్వ కార్యక్రమమో అధికారిక కార్యక్రమమో కాదు కదా అని అన్నారు. ఇవాళ వచ్చి వాళ్లకున్న ఉద్దేశాలను బయట పెట్టుకుని దీని ద్వారా సందేశం పంపి 4 ఓట్లు సంపాదించుకోవాలని చూస్తే అది వాళ్ళకే తిప్పికొడుతుంది. అమిత్ షా అడిగిన దానికి ఏమైనా అర్థం ఉందా? ఫలానా దగ్గరికి ఎందుకు పోలేదంటే ఏం చెబుతాం? హిందూ మతంపై ఆధారపడిన ఆ పార్టీ వాళ్లే కొంతమంది ఆ కార్యక్రమానికి వెళ్లి ఉండకపోవచ్చు. రాష్ట్రం నుంచి ఇప్పటికీ చాలా మంది అయోధ్య పోతుండొచ్చు. తిరుమలకు వెళ్లటం లేదా? ఇది అంతే. వీళ్లకు నచ్చినట్టుగా ప్రతి పౌరుడు తనను తాను నిరూపించుకోవాలంటే అది తప్పు అని సజ్జల స్పష్టం చేశారు. ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతోంది, అది జరుగుతుంది, అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి కూటమి కర్తవ్యము, దాంట్లో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చెప్పడంలో తప్పు లేదు. భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా వాళ్ళు ఒక సంజాయిషి, దే ఓ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ది స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ పీపుల్ ఆఫ్ ఏపీ. 2014 నుంచి 17 వరకు ఉన్నట్టుండి ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఆ తర్వాత కొట్లాడుకొని మళ్ళీ ఇదెందుకు అయ్యారు? మళ్ళీ ఈ రోజు ఎందుకు కలిశారు? నేను ఫస్ట్ కూడా పొత్తు కుదిరినప్పుడు ఇదే ప్రశ్న వేశాం. ఆ రోజు 17లో ఎందుకు విడిపోయినారు? ఆ రోజు అవినీతి పరులైన వాళ్ళు ఈ రోజు కాకుండా ఎట్లా పోయారు? ఆ రోజు మోడీని బండబూతులు తిట్టిన చంద్రబాబు ఈ రోజు ఎట్లా పెట్టుకున్నాడు? సో వీటికి సంజాయిషి ఇవ్వకుండా మళ్ళీ ఏపీ ప్రజల దగ్గరికి వచ్చి అంతా బాగుంది అన్నట్టు ప్రొజెక్ట్ చేయాలని చూస్తే ఎట్లా? ఆ రోజు చెప్పలా. ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్న వాళ్ళు విడిపోయినప్పుడు నిజమైన కరెక్ట్ కారణాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలా. ఒక్కటి చెప్పలే, రావడం ఇటు పక్కకు జరిగిన నుంచి తిట్టుకోవడం మొదలు పెట్టారు. మళ్ళీ ఈరోజు అంతే క్యాజువల్ కలుస్తున్నారు. అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఏపీలో ఎన్నికలు మరో 7 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింద ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితాను రేపు ఉదయం 11 గంటల్లోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. రానున్న ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగలిగిన నాయకులను ఎన్నుకోవాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి గ్రామంలో బొర్రా కిరణ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ముసుగులో పనిచేస్తున్న వైసీపీకి, అలాగే బీజేపీతో జతకట్టిన కూటమికి రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తులను గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడారని పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞతతో అభ్యర్థుల బలబలాలను, పార్టీల పాలనను గమనించి ఆలోచించి మంచి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, రాజధాని అభివృద్ధికి నోచుకోలేదని, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైందని, సుప్రపాలన రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఆదివారం దళిత గిరిజన బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం నాశనం కావడమే కాకుండా పశ్చిమ నగరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రజలు అభ్యర్థుల బలబలాలను బేరీజు వేసుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని, కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించడం ద్వారా రాష్ట్రంతో పాటు పశ్చిమ నగరం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి అందరూ పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుజన గిరిజన
చేసిన దళిత సంఘాల నాయకులు జగన్ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. బలహీన బడుగు వర్గాలందరూ కలిసి ఒక ఆర్టీసీ సమావేశం పెట్టుకొని నన్ను అతిథిగా పిలవడం జరిగింది. మేమందరం కూడా అనేక సమస్యలు గత 5 సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందులన్నీ కూడా చెప్పారు. నేను కూడా ఈ గత 4 రోజుల నుంచి తిరిగి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న దుర్భర పరిస్థితులు తెలుసుకున్నాను. అది కూడా చెప్పాను. దయచేసి మీ మనస్సాక్షిగా ఎవరికి ఓటు వేస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే దానికి ఓటు వేయవలసిందిగా సందేశం ఇచ్చాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అతి చిన్న వయసు పార్టీ కాబట్టి ఈ 3 పార్టీలు కలయికతో ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ అమూల్యమైన ఓటుని జాగ్రత్తగా ఆలోచించి మీ మనస్సాక్షికి ఎవరు మంచిది, ఏ పార్టీ మంచిది, ఏ అభ్యర్థి మంచిది, ప్రత్యర్థి బలాబలాలు ఏంటి, నా బలాబలాలు ఏంటి చూసుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుపేద ప్రజలంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారని, వారి జీవన విధానాలు మార్చేలా చారిత్రాత్మక పాలన అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ నగరాభివృద్ధికి అసలైన నిర్వచనం చెప్పింది సీఎం జగనేనని, దశాబ్దాలుగా పేరుకుపోయిన ఇంటి పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, చెత్త డంపింగ్ యాక్ట్ సమస్యలు వంటి ఎన్నో వాటికి ఆయన శాశ్వత పరిష్కారం చూపారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో చేసి చూపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్ నుంచి రాజీవ్ నగర్ వంగవీటి మోహన్ రంగా విగ్రహం వరకు ఆదివారం చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీ జైత్రయాత్రగా సాగింది. సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లోని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు వేలాదిగా తరలివచ్చి ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని దోచుకున్న బోండా ఉమాను ప్రజలు తరిమి కొట్టడం తథ్యమని అన్నారు. గూండాగిరి, సెక్స్ రాకెట్, కాల్మనీ, భూ కబ్జాదారుడైన బోండా ఉమాకు మళ్లీ ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ, కార్పొరేటర్లు బి జానారెడ్డి, కుక్కల అనిత, పెనుమత్స శిరీష, ఉద్దంటి సునీత, ఇసరపు దేవి, ఎండి షాహీనా సుల్తానా, ఉమ్మడి రమాదేవి, అలంపూర్ విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, ఎర్రగొర్ల తిరుపతమ్మ, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, కోఆప్షన్ సభ్యులు అలీం, నందిపు జగదీష్, వాక్ బోర్డ్ డైరెక్టర్ షేక్ కాజా, వైఎస్ఆర్సీపీ నాయకులు తోటా శ్రీను, అవుతూ శ్రీనివాస్ రెడ్డి, ఎండి హఫీజుల్లా, మల్లెల చెన్నకేశవరెడ్డి, బెజ్జం రవికుమార్ పాల్గొన్నారు. వేలాదిగా పాల్గొంటున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా 2 సార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా, అక్కడ ప్రజల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా ఇవాళ ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మన వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నారు. నిజంగా ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి. అలాగే ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి ఒక చొరవతో, ఒక సమర్థతతో సమస్యని పరిష్కరించగలిగినటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి గారు. నాని గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారు, కార్పొరేటర్స్ అందరూ కలిసి రావడం జరిగింది. మీరు చూసుకోండి ఒకసారి, సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ చాలా విజయవంతంగా, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి చక్కని స్పందన, ఏ చిన్న పిలుపు పిలిచినా కానీ ఈ యొక్క ర్యాలీకి ఈరోజు ఉదయం పర్మిషన్ తీసుకున్నాం. కానీ వేలాది మంది వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల అమలు విధానం అని చెప్పని
మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ఎన్నికల కోడ్ వచ్చినా ఎటువంటి భయం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం కాపాడిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కృష్ణలంక 20వ డివిజన్ పరిధి ఎం హోటల్ సెంటర్, సత్యంగారితొడ్డి, నవభారత్ స్కూల్ రోడ్, ఇందిరా కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమ్మిశెట్టి వాసు, బొప్పన భవకుమార్, మోటేపల్లి చిన్న, జయ, ముమ్మనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఇష్టానుసారంగా చేసిన విధానాలకి ఎలక్షన్ల కోడ్ వచ్చినా ఏమాత్రం కోడ్ మీద గౌరవం లేకుండా ప్రవర్తించిన తీరుకి డీజీపీ గారికి వేటుపడింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన ఎలక్షన్లు ఈ రోజున ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారం ఎవరి ల్యాండ్ మీద వాళ్ళకి హక్కు లేని విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ రైతులు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆస్తులు తమ ఆధీనంలో ఉండవని భయం కల్పించే విధంగా ఒక నిరంకుశత్వమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అనేకమైన రాష్ట్రాలు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టాన్ని ఆమోదింపజేసి అమల్లోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు చేసుకున్న పాపాలు ఇవాళ శాపాలుగా మారినాయి. ఎక్కడ చూసినా కూటమికి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం నెరవేరిందని అనిపిస్తూ ఉంది మాకు. ఎక్కడ చూసినా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి గద్దె గారి పాదయాత్రకి సంఘీభావం తెలుపుతున్నారంటే కూటమికి విజయం ఖాయం అనిపిస్తూ ఉంది. మేము 50,000 మెజార్టీ అనుకున్నాం, ఇంకా దాటే పరిస్థితి కనపడతా ఉంది. నిన్న వంగవీటి రాధా గారు రోడ్ షో పెడితే రోడ్లు ఖాళీ లేవు. ఈరోజు ఎక్కడ ఏ డివిజన్ మొదలుపెట్టినా జెండా కనపడితే కూటమి జెండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలిపి ఈ ప్రజా కూటమి ఏదైతే ఉందో ఇది మా కోసం, మా భవిష్యత్తు మార్చడం కోసం ఈ కూటమి ఏర్పడిందని ఒక ఆలోచన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. రానున్న ఎన్నికల్లో ప్రజా సంక్షేమ పాలనకు మరోసారి పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. రాణిగారి తోట 17వ డివిజన్లోని పలు వీధుల్లో ఆదివారం ఆయన స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అని చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఈ డివిజన్లో కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేశామని, వ్యాయామశాల భవనం, రోడ్లు, డ్రైన్లు నిర్మించామని తెలిపారు. వరద ముంపు నుంచి రక్షణంగా రిటైనింగ్ వాల్ నిర్మించి తారక రామానగర్ వాసులకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. 80 కోట్ల సంక్షేమం ప్రజలకు అందించామని పేర్కొన్నారు. 10 ఏళ్లు ఒక అసమర్థ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు ఒక్క అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందనిపిస్తే ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 4 రోజుల్లో ముగియనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్. చివరి దశ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం జగన్. రోజుకు 3 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్న సీఎం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 420 ఉన్నారని, ఆయన ఆస్తుల కన్నా కేసుల లిస్టు పెద్దదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా తిరుగుబాటు చేసి గజదొంగను తరిమి కొట్టాలని పిలుపు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమమా అని ప్రశ్నించిన సజ్జల, దానికి ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధమని నిలదీత. ఏపీ డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ చేసిన ఎన్నికల సంఘం. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని బదిలీ చేసిన ఈసీ.
తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించిన ఈసీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.